ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్యామల చేతుల మీదుగా రోజాకి రమాదేవి దగ్గర ఉండి మరి ఒడిబియ్యం పోయిస్తూ ఉంటుంది. అప్పుడే చామంతి అవుట్ హౌస్కి వచ్చి, నాన్న ఇందులో నీ చేతులతో బియ్యం పొయ్యవా అని రామచంద్రయ్య చేతుల మీదుగా బియ్యాన్ని గిన్నెలో పోసుకొని, అంటే తండ్రి చేతుల మీదుగానే రోజాకి అలా బియ్యాన్ని పొయ్యాలి అని చామంతి అలా ప్లాన్ చేసి బియ్యాన్ని తీసుకువచ్చి ఉంటుంది. దగ్గరుండి శ్యామల, చంద్రిక బియ్యాన్ని కలుపుతూ ఉంటారు. తర్వాత శ్యామల అనే దగ్గరుండి బియ్యం పొయ్యమని చెప్పడంతో అలా శ్యామల దగ్గరుండి కన్నీళ్ళని కారుస్తూ రోజాకి బియ్యం పోస్తూ ఉంటుంది. అమ్మ చేతుల మీదుగానే అక్క బియ్యం కార్యక్రమం జరుగుతుంది అని చామంతి ఒకవైపు సంతోషపడుతూ ఉంటే, రమాదేవి ఇష్టలకి టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా బియ్యం కార్యక్రమం పూర్తయిపోతూ ఉంటుంది. అప్పుడు బామ్మ, చూడమ్మా, ఇప్పుడు బియ్యం శ్యామల చేతుల మీదుగా మీరు పోయించుకున్నారు కాబట్టి శ్యామల తల్లితో సమానం కాబట్టి నువ్వు శ్యామల కాళ్ళకి దండం పెట్టాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, కాళ్ళు మొక్కమ్మ అని బామ్మ చెప్తూ ఉంటే, అప్పుడు రోజా, ఏంటి నేను పని మనిషి కాళ్ళని మొక్కాలా అని అడుగుతూ ఉంటుంది. దాంతో చామంతికి చాలా కోపం వస్తూ ఉంటుంది. పని మనిషి కాదు మీ అమ్మ, నీ తల్లి అని చామంతి నోరు జారుతూ ఉంటుంది. దాంతో రమాదేవి, ప్రేమ్, బామ్మ అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. చామంతి నీ తల్లి, నీ కన్న తల్లి అన్నట్టు అలా మాట్లాడుతుంది అని ప్రేమ అనుకుంటూ ఉంటే, చామంతి ఏం మాట్లాడుతుంది, శ్యామలనే తల్లి అని మాట్లాడుతుంది ఏంటి అని రమాదేవి చాలా షాకింగ్గా డౌట్గా చామంతి వైపుకు చూస్తూ ఉంటుంది. అయ్యో, నేను ఇలా నోరు జారేసానా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. తల్లి లాంటిది బియ్యం పోసింది కాబట్టి కాలు మొక్కాల్సిందే అని